Hi friends, welcome to Government Jobs Portal. Okay, మనం లాస్ట్ 3 వీడియోస్ లోని లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్ అండ్ కండిషనల్ కోడింగ్ చూసాం. సో ఈ వీడియోలో సబ్స్టిట్యూషనల్ కోడింగ్ చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంక ఇదే లాస్ట్ వీడియో ఏపీపీఎస్సీ గ్రూప్ 3 అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కి రెండిటికి కలిపి ఇదే లాస్ట్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి రెండు సెపరేట్ చేస్తున్నాను. సో ఇది క్లాస్ 5 కాబట్టి క్లాస్ 6 నుంచి ఎంటీఎస్ కి సెపరేట్ గా అండ్ ఏపీపీఎస్ గ్రూప్ 3 కి సెపరేట్ గా చేయబోతున్న వీడియోస్, ఎందుకంటే సిలబస్ చాలా వేరియేషన్ ఉంది రెండింటికి. సో ఇంకా నెక్స్ట్ నుంచి మొత్తం సిలబస్ కవర్ చేయాలి కాబట్టి ఇంకా రెండింటిని సెపరేట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి, మొత్తం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాగా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా చాలా ఎక్కువ వీడియోస్ మొత్తం సిలబస్ కవర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ వీడియోలో మనం సబ్స్టిట్యూషనల్ కోడింగ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టెల్ దెమ్ యంగ్ మీన్స్ KELAPA. సో టెల్ దెమ్ యంగ్ ని ఏమని రాసుకున్నారు, KELAPA అని. ఒక కోడ్ లాంగ్వేజ్ లోని ఈ 3 వర్డ్స్ ని ఈ 3 వర్డ్స్ కింద మార్చారు. వైజ్ యంగ్ షార్ప్ టెల్ ని NAPA KUP KE. బ్రింగ్ క్లెవర్ యంగ్ దెమ్ SCTOPALA. క్లెవర్ షార్ప్ యంగ్ టుమారో మీన్స్ TO KUP PA JO. ఓకే, సో ఈ సెంటెన్సెస్ ని ఈ సెంటెన్సెస్ కింద మార్చుకున్నారంట ఒక కోడ్ లాంగ్వేజ్ లో. అలా అయితే ఇప్పుడు ఏ వర్డ్ కి ఏ కోడ్ అనేది మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కోడ్ ఫర్ షార్ప్. షార్ప్ కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే ఇలా మనకి కోడ్ ఫర్ షార్ప్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఒక వర్డ్ కోడ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆ వర్డ్ ఏ సెంటెన్సెస్ లో ఉందో మనం చూసుకోవాలి. ఇప్పుడు షార్ప్ ఏ సెంటెన్స్ లో ఉందో చూడండి. షార్ప్ ఫస్ట్ సెంటెన్స్ లో లేదు, సెకండ్ సెంటెన్స్ లో ఉంది, ఎస్, ఫోర్త్ సెంటెన్స్ లో కూడా ఉంది. ఓకే, సో సెకండ్ సెంటెన్స్ లో ఉంది, ఫోర్త్ సెంటెన్స్ లో ఉంది. సో సెకండ్ సెంటెన్స్ కి ఫోర్త్ సెంటెన్స్ కి కామన్ గా ఈ సైడ్ కోడ్ లాంగ్వేజ్ లో ఏమున్నాయి చూడండి. NA లేదు, PA ఉంది, KUP ఉంది. సో ఇక్కడ PA ఉంది, KUP కూడా ఉంది. సో PA KUP ఉంది కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు, PA KUP. బట్ ఈ రెండిట్లో ఒకటే కోడ్ అవుతుంది, కాబట్టి ఇంకో చూడండి, ఇక్కడ షార్ప్ ఉన్నాయి. ఈ రెండింటికి కామన్ గా ఫస్ట్ ఏ ఉన్నాయి వర్డ్స్, షార్ప్ ఉంది, ఇంకా యంగ్ కూడా ఉంది. అంటే ఇందులో ఒకటి షార్ప్ ఒకటి యంగ్ అన్నమాట. సో ఏది షార్ప్ ఏది యంగో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ PA ఇంకెందులోనే ఉందా, ఎస్, PA ఇక్కడ కూడా ఉంది, ఫస్ట్ సెంటెన్స్ లో ఉంది. సో యంగ్ కూడా అక్కడ ఉంది. సో PA ఏమవుతుంది అప్పుడు, యంగ్ అవుతుంది. KUP ఏమవుతుంది, షార్ప్ అవుతుంది. సో షార్ప్ కోడ్ ఏంటి, KUP. ఓకే, ఇలా సింపుల్ గా ఫస్ట్ ఏ సెంటెన్సెస్ లో ఉన్నాయో చూసుకొని వెంటనే ఇటుపక్క కూడా ఏ కామన్ గా ఉన్నాయో చూసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో వాట్ డస్ 2 స్టాండ్ ఫర్? 2 అనే కోడ్ దేనిది అని అడుగుతున్నాడు. సో 2 ఈ అన్నిట్లో ఇప్పుడు ఈ సైడ్ చూడండి, 2 ఎందులో కామన్ గా ఉంది. ఇది థర్డ్ సెంటెన్స్ లో ఉంది 2, ఫోర్త్ సెంటెన్స్ లో కూడా ఉంది 2. సో ఈ రెండిట్లో కామన్ గా ఏమున్నాయి, బ్రింగ్ లేదు, క్లెవర్ ఉంది, యంగ్ ఉంది. కానీ యంగ్ కి కోడ్ ఆల్రెడీ మనం చూసుకున్నాం PA. దెమ్ లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, క్లెవర్ అవుతుంది, ఎందుకంటే కామన్ గా క్లెవర్ ఉంది కాబట్టి. TO2 కోడ్ ఏమవుతున్నప్పుడు క్లెవర్ అవుతుంది అనమాట. ఎందుకు, కామన్ గా క్లెవర్ ఒకటే ఉంది. ఓకే, ఆల్రెడీ యంగ్ కూడా ఉంది, యంగ్ కోడ్ PA అని ఆల్రెడీ ఇందాక చూసాం మనం. సో ఇంకా క్లెవర్ ఆన్సర్ అవుతుంది అనమాట TOకి. సో నెక్స్ట్ చూద్దాం, టెల్ టుమారోకి ఏంటి కోడ్ అని అడుగుతున్నాడు. టెల్ టుమారోకి కోడ్ ఏంటి? సో ఫస్ట్ టెల్ ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ సెంటెన్స్ లో ఉంది, ఇంకెందులోనైనా ఉందా, ఇంకెందులో కూడా ఉంది, సెకండ్ సెంటెన్స్ లో కూడా ఉంది టెల్. సో ఈ రెండింటికి కామన్ గా ఏముందో చూడాలి. ఓకే, KE కామన్ గా ఉంది, LA లేదు, PA ఉంది. KE PA రెండు కామన్ గా ఉన్నాయి, KE PA. ఆల్రెడీ మనకు తెలుసు PA కోడ్ ఏంటి, యంగ్ అని ఆల్రెడీ ఇందాకలే చూసాం కాబట్టి PA రాదు. ఆన్సర్ ఏమొస్తుంది, KE వస్తుంది ఇక్కడ. ఓకే, సో టెల్ కి కోడ్ ఏంటి, KE. ఇప్పుడు టుమారోకి కోడ్ కావాలి మనకి. టుమారో ఎక్కడ ఉంది, ఓన్లీ ఈ సెంటెన్స్ లో మాత్రమే ఉంది. ఓకే, ఓన్లీ ఈ సెంటెన్స్ లో మాత్రమే ఉంది కాబట్టి
ఇక్కడ కూడా ఓన్లీ ఈ సెంటెన్స్ లో ఉన్నది మాత్రమే చూడాలి. TO2 పైన ఉంది, సో అది తీసుకోకూడదు. KUP ఇక్కడ పైన ఉంది, తీసుకోకూడదు. PA ఆల్రెడీ పైన తీసుకోకూడదు. JO ఇంకెక్కడా లేదు కాబట్టి JO తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ KEJO అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, టెల్ టుమారో అంటే KEJO అది ఆన్సర్. ఓకే, సో ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లెవర్ యంగ్ గర్ల్ కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. క్లెవర్ యంగ్ గర్ల్, యంగ్ కి ఆల్రెడీ మనం చూసాం, యంగ్ కి PA. ఓకే, యంగ్ కి PA. క్లెవర్ కి ఆల్రెడీ క్లెవర్ కూడా చూసినట్టున్నాం మనం. క్లెవర్ కి TO, క్లెవర్ కి TO. సో TO PA. గర్ల్ చూడండి, గర్ల్ అసలు ఎక్కడైనా ఉందా? ఇక్కడ గర్ల్ అనేది లేదు. గర్ల్ లేదు కాబట్టి ఇప్పుడు చూడండి TOPA ఉండాలన్నమాట అన్నిట్లో. TOPA ఇందులో ఆప్షన్ లో ఉందా? లేదు. ఇందులో ఉందా? ఎస్, ఇందులో ఉంది. TOPA ఇందులో లేదు. ఇందులో ఎస్, TOPA ఉంది. ఫిఫ్త్ ఆప్షన్ లో KENITO ఇందులో కూడా లేదు. సో ఇప్పుడు మనకి రెండు వచ్చాయి ఆప్షన్స్, TOPA ఉన్నవి. కానీ గర్ల్ కి కోడ్ ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు చూడండి ఈ ఆప్షన్స్ లోని చూస్తే TOPA కాకుండా BE ఉంది. ఓకే, BE. సో ఆ BE ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఎక్కడ BE లేదు. సో ఇది అవ్వచ్చు, BE గర్ల్ కి BE అవ్వచ్చు. ఇక్కడ చూడండి JA ఉంది. JA ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఎక్కడ లేదు. ఐ థింక్ ఇది JO అనుకుంటాను. సో ఓకే, JO ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ JO ఇంకో దాని కోడ్ కాబట్టి గర్ల్ కి కోడ్ JO అవ్వదు. ఓకే, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అన్నమాట. సో మనం ఏం పెట్టుకోవాలి? సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ది ఆన్సర్. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సబ్స్టిట్యూషనల్ కోడింగ్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా SSC MTS కి APPSC గ్రూప్ 3 కి సెపరేట్ క్లాసెస్ చేయబోతున్నాను. సో తప్పకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఓకే, సెపరేట్ వీడియో చేయాలా వద్దా, ఇంకా ఏంటి, మీకు ఏ సిలబస్ కవర్ చేయాలి, ఏం చేయాలి, మీకు ఏ టాపిక్ కావాలి, అలాంటి ఏమైనా కామెంట్ చేస్తే నేను కూడా చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఫేస్బుక్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశా, గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అని. సో అందులో తప్పకుండా మీరందరూ వచ్చి జాయిన్ అవ్వాలి. కింద డిస్క్రిప్షన్లో ఆ గ్రూప్ లింక్ కూడా పెడుతున్నాను. సో తప్పకుండా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని మనం అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.